హౌ ఇస్ ఇట్? మేనిక్విన్ చాలా బాగుంది సార్. వాట్? అదే సార్, మీరు డిజైన్ చేసిన శారీ చాలా అట్రాక్టివ్ గా ఉందని తను అంటుంది సార్. థ్యాంక్ యూ. దట్ ఈస్ దర్శన్ క్రియేటివ్. వాట్ ఏ క్రియేటివిటీ అని మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు క్లాప్స్ ఏం అవసరం లేదు. గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. వావ్, బ్యూటిఫుల్. నచ్చిందా? చాలా బాగుంది. ఇది డిజైన్ చేసింది ఎవరు చెప్పుకో. నువ్వైతే కాదు. అది నేనే. నాకు తెలుసు. మరి ఇప్పుడు కాదన్నావు? నువ్వేమంటావా అని. దర్శన్, ఈ శారీని ఎవరిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసావు? నన్ను దృష్టిలో పెట్టుకొని చేసావు కదా? కాదు అంటే గొడవే కదా. కదా? యా, నువ్వే కదా నా ఏంజెల్. శారీ సూపర్. అంటే నేను బాలేనా? నిన్నిక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అంటే మీ మమ్మీని ఇంప్రెస్ చేయాలి కదా. అందుకే ఈ సెటప్. ఎక్కడ మీ మమ్మీ? వస్తుంది. నువ్వెవరో నాకు తెలీదు. నీకు నాకు అసలు పరిచయమే లేదు. వెళ్ళు. ఇన్ని అబద్ధాలా? ఇంకా నయ్యం, నన్ను లవ్ చేయలేదు అనలేదు. అబ్బా, మా అమ్మ ముందు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం మాట్లాడాలని చెప్పాను కదా. కదా? చెప్పింది మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? నాకేమైనా మతి మరుపా? సరే, బీ కేర్ఫుల్. రాత్రి బర్త్డే కని చెప్పి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నీ ఒంటి మీద ఉన్న డ్రెస్సు ఇది. ఇప్పుడు ఈ డ్రెస్ నీ బండిలో ఎందుకుంది? ఈ డ్రెస్ నీ ఒంటి మీద ఎందుకుంది? మాట్లాడవే. రాత్రి 10ంటికి వచ్చేసాం. 1 అవర్ లేట్ అయిందని నేను తిడితే మీరిద్దరూ సారీలు చెప్పారు. నాకు మతి మరపు అంటారా? ఇప్పుడు అరిచి ఏం లాభమే? రాత్రి వాళ్ళు బర్త్డే పార్టీకి వెళ్తున్నాం అన్నప్పుడే అన్ని వివరాలు తెలుసుకోవాలి కదా. తెలుసుకునేదాన్నండి. 1 కాదు 100 ఆరాలు తీసేదాన్ని. ఏ చిన్న అనుమానం వచ్చినా పార్టీ కాదు కదా, గడప కూడా దాటనిచ్చేదాన్ని కాదు. ఇదిగో ఇది చెప్పిందనే నమ్మాను. దీని మీద నమ్మకంతోనే పంపించాను. దానికి ఎలాగో బుద్ధి లేదు, రాదు. నీకేమైంది? దాంతోపాటు నీ బుద్ధి కూడా గాడిదలు కాస్తుందా? నా గురించి సరే నేనేమీ తిట్టకర్లేదు. అసలు మీరు వెళ్ళింది బర్త్డే పార్టీకేనమ్మా? అవును నాన్న. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? దాచిపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. రాత్రి పబ్బుకి వెళ్ళాం నాన్న. పబ్బుకా? ఇలాంటి అలవాట్లు మన ఇంటా వంట ఎక్కడైనా ఉన్నాయా? నీకెక్కడి నుంచి వచ్చాయే? ఇలా అంటావని చెప్పే బర్త్డే పార్టీ అని అబద్ధం చెప్పాం. దాని వైపు నువ్వేం కోపంగా చూడక్కర్లేదు.
అక్కడికి వెళ్లే వరకు పబ్బుకి వెళ్తున్నావన్న విషయం శరణ్య కూడా తెలీదు. దానికి ఇలా అబద్ధం చెప్పి మమ్మల్ని ఇలా మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఇలాంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని పబ్బులో డాన్స్ చేయడం తప్పు కాదు. ఇది చిన్న డ్రెస్సా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? అక్క నువ్వాగు. ఇదే చిన్న డ్రెస్ అంటే పబ్బుకొచ్చే అమ్మాయిల డ్రెస్సులు చూసి నేను వేసుకునే డ్రెస్ ని కంపేర్ చేస్తే వాళ్ళు బట్టలే వేసుకున్నట్టు. అనన్య, నాన్న, పెళ్లి అనగానే అక్క ఒప్పేసుకుందని తొందరపడకండి నాన్న. తను కోరుకుంటున్న అన్ని క్వాలిటీస్ ఉన్నా అతన్ని తీసుకురావడం అంత తేలికేం కాదు. ఎస్, పెళ్లి విషయంలో నాకంటూ కొన్ని క్లారిటీస్ ఉన్నాయి, కోరికలు కూడా ఉన్నాయి. ఒక నిమిషం. చూసారుగా వీడియో? నేను చేసుకోబోయేవాడికి మినిమం ఆ స్థాయి ఆస్తి ఉండాలి.